తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమాలేనని, ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కల్తీ చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆటలాడారంటూ సీరియస్ అయ్యారు. వాళ్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, వారిని ఎవరూ క్షమించరని, వారు చేసిన దారుణాలకు గుణపాఠంగానే ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పు వెలువరించారని గుర్తు చేశారు. తప్పు చేసిందే కాకుండా ఎదురుదాడి చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తప్పు చేసిన వారి తాట తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వచ్చింది తప్పు చేసే ప్రభుత్వం కాదని, తప్పు చేసిన వారి తిత్తి తీసే ప్రభుత్వం అని అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, కోట్ల మంది భక్తుల పరమ పవిత్రంగా భావించి తిరుపతి ప్రసాదం కల్తీ వెనుక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని మరోసారి స్పష్టం చేశారు. నేను నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతమంది సీఎంలను చూశాను, కానీ జగన్ లాంటి సీఎంను మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు, చూడబోను కూడా. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి వెనకాడలేదు ఈ సీఎం. దేవుడికి కల్తీ నెయ్యితో తయారు చేసిన నైవేద్యం పెట్టారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. ఆఖరికి తిరుమలలో పెట్టే అన్న ప్రసాదం నాణ్యతను కూడా చెడగొట్టేశారు. టీటీడీ ప్రసాదాల్లో ఇష్టానుసారం పదార్థాలు వాడారు. ఇది క్షమించరాని నేరం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరుమలలో సంపూర్ణ ప్రక్షాళన చేపట్టామని వివరించారు సీఎం చంద్రబాబు. సెలవులు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. నెలకోసారి అధికారులు మీ ఇళ్లకే వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. నేనే వెళ్లి పలు ఇళ్ల దగ్గర సమస్యలు తెలుసుకున్నా. 5 ఏళ్లుగా జగన్ పాలనలో ఇబ్బంది పడ్డ అనేక కుటుంబాలను ఆదుకుంటాం. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతాం. ఆ నమ్మకంతోనే మమ్మల్ని గెలిపించారు. అధికారులు తప్పులు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగన్ శిష్యులు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనముంది. ఎదురుదాడి చేసినా భయపెట్టేద్దాం, భయపడతారులే అనుకుంటున్నారు. కానీ ఎదురుదాడి చేస్తే భయపడే రకం కాదు, ఒక్కొక్కరి తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పాలన ఎలా చేయాలో ఏమీ తెలియని A1, A2ల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు పాలన గురించి మాట్లాడుతున్నారు. పాలన గురించి వీళ్ళని అడిగి నేను తెలుసుకోవాలా? తప్పు చేయలేదు. టెండర్ పిలిచారని జగన్ చెప్తున్నారు. 320 రూపాయలకే కిలో నెయ్యి ఇస్తామంటే ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని సీఎం ప్రశ్నించారు. కాగా నెయ్యి సరఫరా టెండర్లలో L1 గా ఉన్న సంస్థకే టెండర్ ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. కొండకు పోవడం మానేశారు. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్లీ నేను శభాషణాలంటే
ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే జైలుపైకెత్తండి. ఇది సైకో. నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా సిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్.